ఈరోజు మనము నేచర్ సౌండ్ ఆఫ్ మంత్ర దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ప్రధానంగా మంత్రాలు అనేవి ప్రతి ఒక్క మతాల్లో కూడా మంత్రాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. భాష చేంజ్ అంతే. హిందువులు అయితే సంస్కృతంలో మంత్రాలు చదవడం, ఓకే, ముస్లిమ్స్ అయితే ఉర్దూలో అరబిక్లో మంత్రాలు చదవడం, మంత్రాలు కామన్. సో మంత్రాలు ఎందుకు చదవాలి, మంత్రాలను చదవడం వల్ల ఏమి యూజ్ అని తెలుసుకుంటే, సో మంత్రాలు చదవడం వల్ల మెయిన్ గా సైంటిఫిక్ రీజన్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏమంటే మనిషి యొక్క ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మంత్రాలు చదివినప్పుడు ఆ సౌండ్ ఉచ్చరించేటప్పుడు ఆ ఉచ్చరించే సౌండ్ లోనే కొన్ని మన శరీరంలో ఉన్న కొన్ని యాక్టివేట్ అవుతాయి. ఓకేనా? సో యాక్టివేట్ అవ్వడం కోసం, మన బాడీ అనేది యాక్టివేట్ అవ్వడం కోసం మనము మంత్రాలు చదవడం అనేది మెయిన్. అది ఏ మతమైనా కానీ మంత్రాలు చదవడం అయితే చదివితే మనకు చాలా లాభాలు అయితే చాలా. సో ఈ మంత్రాలు భాగంగా ఈరోజు నాకు తెలిసిన మంత్రాలు, నాకు తెలిసిన కొన్ని మంత్రాల యొక్క మీనింగ్ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మంత్రం గురించి చెప్పుకుంటే మెయిన్గా నేను 10th క్లాస్ వరకు నాకే మంత్రాలు వచ్చేవి. ఇంటర్మీడియట్ వచ్చి తిరుపతిలో ఎస్పీ జూనియర్ కాలేజ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను జాయిన్ అయ్యాను. మళ్ళీ డిగ్రీ వచ్చి ఎస్పీ ఆర్ట్స్ కాలేజ్ తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ జాయిన్ అయ్యాను. సో అక్కడ 2 years, ఇక్కడ 3 years, టోటల్ 5 years పాటు ప్రతి రోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ పాటు మార్నింగ్ ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రం మేము మాకు చెప్పేవాళ్ళు. అది కంప్లీట్ ప్రతిరోజు కూడా ఈ కమలాయన తూర్చుక కుంకుమతో అనే ఒక పద్యం పాడి జనగణన పాడిన తర్వాత అప్పుడు మేము కాలేజీలో క్లాస్ లోకి వెళ్ళేవాళ్ళం. ఓకే, సో దానివల్ల మాకు కొంచెం యూజ్ ఏమంటే, కొంచెం క్లాస్కి వెళ్ళే ముందు అట్లా ప్రేర్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం ఇంకా మైండ్ కొంచెం యాక్టివేట్గా ఉండేది బాగా. అంటే క్లాస్ వినాలని కొంచెం ఉత్సాహం ఉండేది. ఓకే, సో మంత్రం అనేది ఎప్పుడైనా కానీ చెడు చేసేది కాదు, మంచి చేసేది మంత్రం అనేది. సో ఇప్పుడు ఒక మంత్రం నేను చెప్తాను, మీరు సైలెంట్గా వినండి. కమలాయ కచూచు ప్రకుంకుమతో నిరతారుణితాతులనీలతను కమలాయ తలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే శశషణ్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముదాధిక తైలక మౌలిమనే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేల తయాతల దుర్విషహైరణువేల కృతైన పరాన్నసతహై హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాయి హరే అది వెంకటశైల ముదాజపతేజ పతాదిపతాదిపతా నరసాత్ పరదేవతయా నదికాన్వితహై కమలాహితన్న పరంకలయే కలవే మురవాపసగోపవతూ శతకోటి సురస్సమకోటి సమాత్ ప్రతివల్లభికాస్ముఖసాత్ముదహాత్ వసుధేవ సుతన్న పరంకలయే అవిరామ గుణాకర దాస గదేజ గదేజ గముద్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయాచలదే అవనీతనయా కమనీయ కరం రజనీకర చారు దుఃఖం పురుహం రజనీచర రాజ తమోహిరం అమనీయ కరం రఘురామమయే సుముఖం సురధం సులభం సుగదం స్వనుజం సుగాయక మోగశరం అపహాయ రఘుద్భయమన్యమహం నకతంచన కంచన జాతు భజే వినా వెంకటేశం ననాతో ననాత సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అహం భూతస్తే భోజయుగ్మా ప్రణామిచ్చ గత్యా సేవాం కరోమి సకృత్తేవ నిత్యా సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అజ్ఞానినా మయా దోషాన శేషాన్ పితాం హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణే
అజ్ఞానినా మయా దోషానశేషాన్వితాన్ హరే క్షమస్తత్వం శేషశైలసికాపనే. ఓం నమో నారాయణాయ. సో ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా మీకు. ఈ సృష్టి అనేది ఆరంభమైనప్పుడు ఋషువులు మునులు అందరూ కలిసి కూడా ఒక యజ్ఞం చేస్తున్నారంట. అంటే ఆ యజ్ఞం ఎందుకంటే లోక కళ్యాణార్థం కోసం అని ఆ యజ్ఞం చేస్తా ఉంటారు. మరి యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలి అని ఆ ఋషులు ఆ మునులంతా కూడా డిస్కస్ చేస్తా ఉంటారు. విష్ణువుకి ఇవ్వాలనా, శివుడికి ఇవ్వాలనా, బ్రహ్మదేవుడికి ఇవ్వాలనా, ఆదిపరాశక్తి అమ్మవారికి ఇవ్వాలనా, ఎవరికి ఇవ్వాలని వాళ్ళు ఆలోచనలు పడిపోతారు. అప్పుడు భృగు మహర్షి వచ్చి ఒక ఐడియా ఇస్తాడు. నువ్వు నేను చెప్పడం కాదు, డైరెక్ట్ గా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాము, వాళ్ళని అడుగుదాం. మనం వాళ్ళ మాటలు పట్టించి వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం మనం నిర్ణయం తీసుకుందామని భృగు మహర్షి వాళ్ళ ఋషులతో కలిసి శివలోకానికి, విష్ణులోకానికి, బ్రహ్మలోకానికి వెళ్తాడు. కష్టపడి శివలోకానికి వెళ్తాడు. శివలోకం వెళ్ళినప్పుడు అక్కడ పార్వతీదేవి శివుడు ఇద్దరు కూడా నాట్యం చేస్తా ఉంటారు. ఆ నాట్యం చేసేటప్పుడు భృగు మహర్షి పిలుస్తాడు, ఓ పరమశివ అని పిలుస్తాడు. శివ పరమాత్ముడు పలకడు. ఆ నాట్యంలో మునిగిపోయి అది విధి. అంతే. దేవుడు ఎందుకు పలకడు, దేవుడు అన్ని తెలుస్తుందా అంటే అది విధి నుంచి భగవంతుడు తప్పించుకోలేడన్నానికి దీనికి పెద్ద ఉదాహరణ. సో అడిగినప్పుడు శివుడు పలకడు. ఇంకా 3-4 సార్లు అడుగుతాడు భృగు మహర్షి, శివ అని అడుగుతాడు. అయినా శివుడు పలకడు. అప్పుడు భృగు మహర్షికి కోపం వచ్చి శివుడికి శాపం ఇస్తాడు. శివుడు భూలోకంలో లింగ పూజ అంతటోగాక అని శాపం ఇస్తాడు. సో అక్కడి నుంచి భూలోకంలో శివుడికి లింగ పూజ మాత్రమే చేస్తాం. శివలింగం అన్నాం కదా, సో అలా లింగ పూజ మాత్రమే చేయడం జరుగుతుంది. అక్కడ శాపం ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్తాడు భృగు మహర్షి. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవ, ఇలా మేము తపస్సు యాగం చేస్తున్నాము. సో ఇలా తపస్సు యాగం చేసినప్పుడు దీని ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం అవ్వడం లేదు, మీరైనా చెప్పండి అయ్యా అని బ్రహ్మదేవుని అడగడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు కూడా పలకడు. బ్రహ్మదేవుడు సరస్వతి మాత వచ్చి వీణ వాగిస్తుండగా ఆ వీణ శబ్దంలో అతను లీలమైపోతాడు. ఎవరు పిలిచినా కానీ అతను పలకలేని స్థితిలో ఉంటాడు బ్రహ్మదేవుడు. అలా 3-4 సార్లు మళ్ళీ పిలుస్తాడు భృగు మహర్షి. అలా పలకపోయేసరికి భృగు మహర్షి బ్రహ్మదేవుడు కూడా శాపం ఇవ్వడం జరుగుతుంది. ఏమని శాపం ఇస్తాడంటే, భూలోకంలో నీకు పూజలు అందబడవు, పూజలు జరగబడవు అని శాపం ఇస్తాడు బ్రహ్మదేవుడు. కలియుగాంతం అయ్యేంత వరకు బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు జరగవు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఇద్దరు పలకలే కదా, ఇంకా ఈ సృష్టిని నడిపించేవాడు విష్ణు మహామూర్తి కదా, సో విష్ణు మహామూర్తి దగ్గరికి వెళ్దామని అందరు కలిసి మళ్ళీ విష్ణు మహామూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణు మహామూర్తి శేషపాండు మీద పడుకొని లక్ష్మీ అమ్మవారు విష్ణు మహామూర్తి యొక్క పాదసేవ చేసుకుంటా ఉంటుంది. సో ఆ పాదసేవలో విష్ణు మహామూర్తి ఫుల్లుగా నిద్రపోతాడు బాగా. ఓకే, అక్కడ కూడా భృగు మహర్షి అడుగుతాడు విష్ణు మహామూర్తి అని. అక్కడ ఒక 3-4 సార్లు పిలవడం జరుగుతుంది. అయినా విష్ణు మహామూర్తి పలకడు. అప్పుడు కోపం అతనికి పట్టలేని కోపం వస్తుంది భృగు మహర్షి. శివుడు పలకలేదు, బ్రహ్మదేవుడు పలకలేదు, ఆ సృష్టికర్త అయిన విష్ణువు కూడా పలకడం లేదే, ఏమిది విధి అని అతని కోపం తట్టుకోలేక విష్ణు మహామూర్తి గుండెల మీద తన కాళ్ళతో తంతాడు. ఎవరు? భృగు మహర్షి. విష్ణు మహామూర్తి యొక్క గుండెల్లో ఎవరు అక్కడ నిలిచి ఉంటారంటే మహాలక్ష్మి అమ్మవారు తన గుండెల్లో స్థిరంగా ఉంటారు. విష్ణు మహామూర్తి గుండెల్లో స్థిరంగా ఉంటారు. అప్పుడు కాళ్ళతో తన్నప్పుడు లక్ష్మి అమ్మవారు అలుగుతుంది. సేమ్ మన ఫ్యామిలీలోనే మనం ఏమైనా గొడవ జరిగినప్పుడు భార్య భర్త మీద అలిగినప్పుడు అలుగుతుంది కదా, సేమ్ అలానే అక్కడ కూడా విష్ణు మహామూర్తిని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఒక ఋషి వచ్చి, ఒక ముని వచ్చి, నేను నీ గుండెల్లో ఉన్న ప్లేస్లో తన్నాడే, నువ్వు అతను ఏం అనడం లేదే, ఇది నీ భాగ్యమా అని అంటారు. విష్ణు మహామూర్తి ఆయన మాటలు పట్టించుకోవచ్చు. అప్పుడు లక్ష్మీదేవి కూడా చాలా కోపడుతుంది. నువ్వు అతను ఏం చెప్పించలేదు, అది ఇది కోపడుతుంది.
కొద్దిసేపు తర్వాత అది ఎప్పుడో పూర్వ జన్మలో ఒక శాపం అతని భృగు మహర్షి కాళ్ళ కింద వచ్చి ఒక కన్ను ఉండేది. ఆ కన్ను ఏమంటే అది అహంకారానికి సూచిక కన్నానికి. అప్పుడు విష్ణు మహామూర్తి తన ప్రాంతం మీద ఆ భృగు మహర్షిని కూర్చోబెట్టి అతని పాదసేవ చేస్తాడు విష్ణు మహామూర్తి. ఓకే, పాదసేవ చేసిన తర్వాత అతని కాళ్ళ కింద ఉన్న కన్నుని ఇట్లా గట్టిగా నొక్కుతాడు. కన్ను అనేది లోపల మూసుకుపోతున్నప్పుడు, అలా కన్ను మూసుకుపోయినప్పుడు అప్పుడు అతనికి జ్ఞానోదయం వస్తుంది. నేను ఈ సృష్టికర్త అయిన విష్ణు మహామూర్తిని నా కాళ్ళతో తన్నానే అని చాలా బాధపడతాడు. స్వామివారు క్షమించి పంపిస్తాడు. కానీ లక్ష్మీ అమ్మవారు మాత్రం క్షమించదు. లక్ష్మీ అమ్మవారు అలకతో భూలోకానికి వస్తుంది. భూలోకానికి ఎక్కడ వచ్చిందంటే మొట్టమొదటిగా తిరుమల కొండపైన వస్తుంది లక్ష్మీ అమ్మవారు. తిరుమల కొండపైన ఏకాంతంగా ఎవరు లేని ప్రదేశంలో ఒక చోట కూర్చొని లక్ష్మీ అమ్మవారు తపస్సు చేస్తా ఉంటారు. అక్కడ కూడా భర్తనే తలుచుకుంటా ఉంటారు లక్ష్మీ అమ్మవారు. భర్త దగ్గర లేకపోయినా కానీ భర్తనే లక్ష్మీ అమ్మవారు ధ్యానం చేసుకుంటా ఉంటారు. ఇంకా భార్య లేకపోతే భర్త వచ్చి ఒంటరి పడైపోయాడు. సో భర్త విష్ణు మహామూర్తి ఏం చేశారంటే లక్ష్మీ అమ్మవారు లేకపోతే నేను కూడా ఈ లోకాన్ని ఉండనని విష్ణు మహామూర్తి కిందికి వస్తాడు, అంటే భూలోకానికి వస్తాడు. అలా భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఎక్కడ పడిందంటే మన తిరుమల కొండపైన వస్తాడు దేవుడు. ఓకే, విష్ణు మహామూర్తి తిరుమల కొండపైకి వస్తాడు. మరి భూలోకానికి వచ్చినప్పుడు దైవశక్తి ఉంటుందా అంటే దైవశక్తి లేదు స్వామి. మానవ శక్తితో ఒక మానవుడు ఎలా ఉంటాడో అలానే వస్తాడు విష్ణు మహామూర్తి కింది. అలా అమ్మవారి కోసం వెతుకుతాడు. అమ్మవారు లక్ష్మమ్మవారు ఎక్కడ కూడా కనిపించదు. అప్పుడు వకులమాత అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమ భక్తురాలు వకులమాత దేవి. సో వకులమాత దేవి పెద్ద ఆశ్రమం ఉండేది, వరాహ ఆశ్రమం అంటారు దాని పేరు. ఆ ఆశ్రమంలో స్వామి వెళ్తాడు అక్కడ ఉండడానికి, అక్కడ స్టే చేయడానికి ఆ ఆశ్రమం వెళ్ళడం జరుగుతుంది. అలా కొద్ది రోజుల తర్వాత వెతుకుతా ఉంటాడు, కనపరాదు. ఆ అమ్మవారు కనిపించబోయేసరికి స్వామి కూడా ఒక చోట కొంచెం ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ ధ్యానంలో మునిగిపోయి ఎన్ని రోజులు ఎన్ని నెలలు పట్టినా తెలియదు. ఆ ధ్యానంలో స్వామివారి పైన కూడా ఆ భక్తులు కూడా వచ్చేస్తారు. అప్పుడు స్వామివారికి ఆకలిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు దాన్ని గమనించి శివుడే ఒక ఆవు రూపంలో వచ్చి స్వామివారికి పాలు ఇచ్చి ఆకలి తీర్చడం జరుగుతుంది. శివుడు వచ్చి అలా పాలిస్తుండగా ఒక ఆయన వచ్చి ఒక ఆవులు నేర్చుకుని వచ్చి తన గొడ్డలతో గట్టిగా ఇస్తుంటాడు. గోమాతకి దెబ్బ తగలకూడదనే ఉద్దేశంతో విష్ణు మహామూర్తి అప్పుడు సడక పైకి లేస్తాడు. అలా పైకి లేసినప్పుడు విష్ణు మహామూర్తికి ఇక్కడ దెబ్బ తగులుతాడు. అట్లా దెబ్బ తగులుకుంటా బయటకు వచ్చినప్పుడు అప్పుడే వకులమాత వచ్చి ఆ స్వామివారిని తన ఆశ్రమం దగ్గర పిలిచిపోయి స్వామివారికి తిండి కావచ్చు, బట్ట కావచ్చు అంటే కూడా వకులమాత ఇవ్వడం జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు స్వామివారు వనవిహారానికి వెళ్తారు. వనవిహారానికి వెళ్ళినప్పుడు తిరుపతి పక్కనే తిరుచానూరు తెలుసు అందరికి. తిరుచానూరు అందరికి ఫేమస్ పద్మావతి అమ్మవారిని తెలుసుకుంటారు. సో తిరుచానూరులో పద్మావతి అమ్మవారు వాళ్ళ ఆకాశరాజు ఒక రాజు, ఆ రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు ఆకాశరాజు వాళ్ళ కూతురు ఎవరంటే పద్మావతి అమ్మవారు. సో పద్మావతి అమ్మవారు వచ్చి లాస్ట్ జన్మలో కొన్ని కారణంగా పద్మావతి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి ఇద్దరి మధ్య కూడా ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. పద్మావతి అమ్మవారు వాళ్ళ సైనికులతో కలిసి వన విహారానికి వస్తారు. తిరుమల కొండల్లో వస్తారు. తిరుమల కొండల్లో వెంకటేశ్వర స్వామి కూడా అట్లా వన విహారానికి బయటకు వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారిని చూస్తాడు. పద్మావతి అమ్మవారిని చూసినప్పుడు కళ్ళు కలుస్తాయి. ఆటోమేటిక్ గా స్వామి వారి మనసులో వచ్చి ప్రేమ పుట్టుకొస్తుంది. అంటే లాస్ట్ జన్మల యొక్క అన్ని కూడా లాస్ట్ జన్మల ఫలితం అన్ని కూడా స్వామి వారికి అన్ని గుర్తొస్తాయి. అన్ని కూడా అలా అమ్మవారిని చూస్తారు. పద్మావతి అమ్మవారిని చూసిన తర్వాత ఈవిడని పెళ్ళాడాలని స్వామివారు కోరుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు అంతా కూడా వాళ్ళ అమ్మతో ఒప్పించి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆకాశరాజు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు ఆకాశరాజు వచ్చి ఏం చెప్తారంటే ఒక అడవిలో నివసించే వ్యక్తి అతనికి నేను ఎలా నా కూతురు ఇవ్వాలి,
ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు మన ఫ్యామిలీలో మాట్లాడుకున్నట్లు ఏ జాబ్ అయినోడికి వాళ్ళ కూతురు మాట్లాడిపోయినాం అనుకో, వాడికి ఏం జాబ్ ఉంది, వాడికి ఎందుకు మా కూతురు వాళ్ళ వాడే పోషించలేడు, వాళ్ళ తినడానికి వాళ్ళకి తిండి లేదంటే ఈడే పోషిస్తారంటారు కదా. సేమ్ అక్కడ కూడా అలానే జరిగింది. వెంకటేశ్వర అలా అంటారు, అది విధి అంతే. అప్పుడు వెంకటేశ్వర ఏం చేస్తారంటే అతనే ఒక సోది చెప్పే వాళ్ళ రూపంలో వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తాడు వెంకటేశ్వర. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు వాళ్ళ పద్మావతమ్మ స్వామి వారి మీద ఫుల్గా బెంగ పెట్టుకొని వెంకటేశ్వర స్వామి కలుసుకుంటా ఉంటారు అంటే స్వామివారు. అప్పుడు అతను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాడు, ఇట్లా నువ్వు మీ కూతురు ప్రేమించిన అబ్బాయి వచ్చి పురుషోత్తముడు, ఈ లోకాన్ని ఏలేవాడు అని అతనే చెప్తాడు ఆ వేషంలో వచ్చి. అప్పుడు ఆకాశరాజు వచ్చి కరెక్ట్గా చెప్పావమ్మా అని చెప్పి అది అయిపోయిన ఒక కొన్ని క్షణాలకు బొగ్గుల మాత వెంకటేశ్వర స్వామి మళ్ళీ వస్తారు లోపలికి. అప్పుడు ఒప్పుకుంటారు. అలా ఒప్పుకొని పెళ్లి చేపిస్తారు అంతా కూడా. పెళ్లికి ఇప్పుడు కట్నం కావాలి, కట్నం కాదు లాంఛనాలు కావాలి కదా అన్ని కూడా, అంటే పెళ్లి చేయడానికి అమౌంట్ అంతా కావాలి కదా. అలా స్వామి దగ్గర అమౌంట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే స్వామివారు కుబేరుని ప్రార్థిస్తారు, కుబేరా నాకు అంత అప్పు కావాలి నా పెళ్లి జరగడానికి అని అప్పు ఇప్పించుకుంటాడు స్వామివారు కుబేరు. అప్పుడు కుబేరు కూడా మాటిస్తాడు, కలియుగాంతం అయ్యేంత వరకు నీకు వడ్డీ చెల్లిస్తానే ఉంటాను, అసలు అనేది కలియుగాంతం అయినప్పుడు అసలు తీరిపోతుంది, వడ్డీ తీరిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా కలియుగం కూడా అర్థమైపోతుంది అని స్వామివారు కుబేరుడు మాట ఇవ్వడం జరుగుతుంది. సో అలా డబ్బులు తీసుకుంటారు, మన భాషలో డబ్బు ఓకే. అలా తీసుకున్న తర్వాత అని నారదుడు లక్ష్మమ్మ వారికి చెప్తాడు. లక్ష్మమ్మ వారు నమ్మదు బాబు, అయినా చెప్తాడు ఒకసారి చూడు మారి. అప్పుడు పద్మావతమ్మ వారు ఇద్దరు కూడా పద్మావతమ్మ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇద్దరు కూడా చేయి పట్టుకుని నడుస్తా పోతా ఉంటారు. అక్కడ నుంచి లక్ష్మీదేవి ఇద్దరు చూస్తారు. అప్పుడు నమ్ముతారు అమ్మవారు నిజంగానే స్వామివారు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారని నమ్ముతారు. ఆ పెళ్లి చేసుకోవడం పెద్ద రీజన్ ఉంటుంది, అది మీకు తెలుసుకుని ఇప్పుడు చెప్పాలంటే దగ్గర టోర్స్ పడ్డది అవుతుంది. అంటే లాస్ట్ జన్మలో రాముడు కదా అతను, సో ఏదో సూర్పణఖ అంటారు అంతే కదా. ఆ శాపం వల్ల సూర్పణఖకి మాటిస్తాడు, నెక్స్ట్ జన్మలో నువ్వు వస్తావు పద్మావతమ్మ వారిగా అని మాటిస్తాడు. అప్పుడు పద్మావతమ్మ వారిని నెక్స్ట్ జన్మలో ఇట్లా పుడుతుంది జరుగుతుంది, అదంతా విధి అనుకోవాలా ఓకే. సో మళ్ళీ పద్మావతమ్మ వారు వెంకటేశ్వర స్వామి ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చింది ఎక్కడంటే శ్రీనివాస మంగాపురంలో గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గరికి వస్తారు ఇద్దరు. ఆ గుడి దగ్గర ఇద్దరు కూడా ఏం చేస్తారంటే సీత తీరుతారు, విశ్రాంతి తీసుకుంటారు ఇద్దరు. విశ్రాంతి తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి పైన వెళ్తారు తిరుమల కొండపై, దట్టమైన అడవులు అప్పట్లో, అసలు కాళ్ళు కనపడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు, అంత దట్టమైన అడవులు. అలాంటి స్వామి నిజమే అని అంటాడు, నిజమే అంటాడు. అప్పుడు స్వామి సైలెంట్ గా ఉంటాడు. గొడవ ఎవరికంటే లక్ష్మీ అమ్మవారికి పద్మావతి అమ్మవారికి ఇద్దరు గొడవ అయిపోయింది. అంటే లక్ష్మీ అమ్మవారికి ముందుగా మా స్వామి నేనే పెళ్ళాడాను, నువ్వు తర్వాత వచ్చావు, నీకేం అనుకుందని ఏమొచ్చి లేదు, నా స్వామి నన్ను ప్రేమించి మరి నన్ను మనవాడాడు, అది నా స్వామి నాకు అని వాళ్ళు ఇద్దరు కూడా కొట్టాడుకుంటా ఉంటారు. స్వామి వారి భాషలో గొడవ ఆపడం అని స్వామి అంటాడు, ఆయన ఆపరిస్తారు. అప్పుడు స్వామి వచ్చి కోపంతో వచ్చి వెనకాల అట్లా ఇద్దరు వాళ్ళు కొట్టాడుతూ ఉంటే స్వామి ఇట్లా 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 వెనకాల వచ్చి ఒక 3-4 అడుగులు వెనకలేసి ఒక శిలగా మారిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న శిల ఏమంటే ఆ శిలనే, ఆ శిలని ఎవ్వరు కూడా చెక్కింది కాదు, ఏ శిల్పి కూడా ఆ శిలను చెక్కలేదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి రూపంలో విగ్రహంగా నిలిచాడు. అలా ఇద్దరు వెనక చూస్తారు, స్వామివారు ఎక్కడ వెనక చూసినప్పుడు స్వామివారు వచ్చి విగ్రహంగా మారిపోతాడు. గుండెల్లో గొలువు నీరు ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఎప్పుడు జరుగుతుందంటే అందరూ అనుకున్నట్లు శనివారం అభిషేకం జరగదు, శుక్రవారం మాత్రమే అభిషేకం జరుగుతుంది. శుక్రవారం ఎందుకు అభిషేకం జరుగుతుందంటే అమ్మవార్లకు పసుపు నీళ్లతో అభిషేకం చేయాలి. సో పసుపు నీళ్ళు అంటే మగవాళ్ళకు పసుపు నీళ్లు పోయకూడదు, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తారంటే శుక్రవారం అనేది
మహాలక్ష్మి అమ్మవారికి ఒక ప్రీతికరమైన రోజు కాబట్టి శుక్రవారం రోజునే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరు కూడా ఒకేసారి అభిషేకాన్ని నిర్వహిస్తారు. అలా అలా ఒకరోజు అంత అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి వాళ్ళ తమ్ముడు తొండమా చక్రవర్తి అని అతను పద్మావతి వాళ్ళ తమ్ముడు. అతను వాళ్ళ అక్క కోసం వచ్చారు. మా అక్క ఎలా ఉందో చూడాలి, చూడక చాలా అవుతుంది అని తిరుమల కొండ పైకి వస్తాడు. ఇప్పుడు మనం చూస్తాం గుడి ఉంది కదా, గుడి ఆ గుడి భజన గుడి కాదు, ఆ గుడి కింద ఇంకో గుడి ఉంది, అది భజన గుడి. ఓకేనా? ఆ గుడి కింద ఇంకో గుడి ఉన్నప్పుడు అక్కడ తొండమా చక్రవర్తి వస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు పద్మావతి లాగానే అందరికి కనిపిస్తారు. కాకపోతే విగ్రహం కావలేదు, నిజమైన దేవుడిని లేదు, విగ్రహం అయితే కాదు. కానీ మిగతా వాళ్ళ గట్టిగా నాకు కనిపిస్తాయి. చూసే వాళ్ళతో ఏమనుకోవాలంటే అతను విగ్రహం లేదు, మన ఊళ్ళో కూడా విగ్రహం ఉంది, తిరుమల కొండలో కూడా విగ్రహం ఉంది అంతే అని అనుకుంటారు. కాకపోతే అతను అక్కడ ఉండేది విగ్రహం కాదు. ఈ లోకాన్ని శాసించి ఈ లోకాన్ని ఏలే శ్రీ మహావిష్ణువు అక్కడ సాక్షాత్ అక్కడ బోధపడి ఉన్నాడు. కలియుగంలో అధర్మం ఎక్కువైతుంది, అసత్యం అనేది లోకం ఎదుగుతుంది అని అనుకుని సాక్షాత్ స్వామివారి ఈ కలియుగాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలని సాక్షాత్ స్వామివారి వచ్చి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉద్భవిస్తారు. వెంకటేశ్వర స్వామి మీనింగ్ అంటే వేం అంటే కఠోరమైన పాపాలు, వెంకటాచలం అంటాం కదా, వెంకటాచలం. వేం అంటే కఠోరమైన పాపాలు, అచలం అంటే తొలగించేది. ఆ కఠోరమైన పాపాలను తొలగించే స్థలం ఏదంటే వెంకటాచలం, అంటే తిరుమల కొండ. తిరుమల కొండ స్వామి వారిని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎటువంటి నిస్వార్థం లేకుండా స్వామివారిని ఎవరైతే ప్రార్థిస్తారో ఖచ్చితంగా స్వామివారి వాళ్ళ తోడు ఉండి నడిపిస్తారు. రియల్ గా తిరుమల కొండ పైన రీసెంట్ ప్రూవ్ సాక్షాత్తు స్వామివారే 27 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకుడిలా స్వామివారు తిరుమల కొండ పైన సంచరిస్తాడని అది ఎవరికి తెలియదు. ఏ భక్తుడైనా వెళ్ళినప్పుడు స్వామివారు ఆ వయసు మధ్యలో ఉన్న వ్యక్తిగా మన దగ్గర రావచ్చు. అది ఎలా వస్తాడో మనం చెప్పలేదు, వస్తాడు, గ్యారంటీగా వస్తాడు స్వామివారు. ఈ ప్రపంచంలో దేవుడు ఎక్కడున్నాడో ఎక్కడ నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం తిరుమల కొండపై ఉండాలంటే మాత్రం 100% 1000% చెప్తా ఖచ్చితంగా స్వామివారు తిరుమల కొండపై ఉన్నాడు. దానికి రుజువు కూడా ఉన్నాయి. 1960 ఆ ప్రాంతంలో ఒకరోజు ఏదో గుళ్ళో చిన్న అపచారం జరిగింది. అపచారం జరుగుతానే పూజారులు ఏం చేశారంటే నైట్ 12 తర్వాత గుడిని మూసేస్తారు. ఏకాంత సేవ చేసిన తర్వాత గుడిని మూసివేయడం జరుగుతుంది. సో ఆ గుడిలో కూడా ఏ వ్యక్తి కూడా ఉంటాడు. ఆ గుడిలో బయటకు వచ్చిన తర్వాత రాత్రి 1 గంట తర్వాత 2 గంటల తర్వాత ఆటోమేటిక్ గా గుడిలో ఉన్న పెద్ద గంట వచ్చి ఆటోమేటిక్ గా పోగుతా ఉంది మొత్తం. ఎప్పుడైతే గుడి తలుపులు తెరిసేంత వరకు ఆ గంట వచ్చి కంటిన్యూస్ గా పోగుతానే ఒక్కసారి స్వామివారి తలుపులు మూస్తే గుడి తలుపులు అస్సలు తెరవకూడదు, గుడిలో ఎవ్వరు కూడా ఉండకూడదు. ఎందుకంటే ధర్మాది దేవతలు అందరూ కూడా తిరుమల కొండపైకి వచ్చి ఆ ఆనంద నిలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి యొక్క పాద సేవ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ఆ తులసి తీర్థాన్ని వాళ్ళు స్వీకరించి అక్కడ నుంచి బయటికి వెళ్తారని అక్కడ ఉన్న పూజారులు చెప్పారు. అంత మహిమ కలిగి తిరుమల కొండ. ఓకే, వెంకటేశ్వర స్వామి ఒక హిందువులకు దేవుడు కాదు, ముస్లింస్ కూడా చాలా మంది వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళ కూతురు ఉండేది బీబీ నాంచారి అని. బీబీ నాంచారమ్మ వాళ్ళ రాజ్యంలో తమిళనాడు నుంచి కొంత నాట్యకారులు వస్తారు అక్కడికి నాట్యం చేయడానికి. ఆ రాజ్యంలో వాళ్ళ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజ్యంలో అలా నాట్యం చేసిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో ఢిల్లీ సుల్తాన్ రాజుకి వచ్చి వేరే వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని గిఫ్ట్ గా బహుమతి ఇవ్వడం జరిగింది. నాట్యం చేసిన వ్యక్తులకి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ విగ్రహం వచ్చి ఈ ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజు వచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాడు, నాట్యం బాగా చేశారని. కానీ అక్కడ విషయం ఏమంటే ఆ విగ్రహం అంటే పిచ్చి ప్రేమ ఎవరికి అంటే బీబీ నాంచారమ్మకి ఆ విగ్రహం అంటే చాలా ఇష్టం ఆవిడకి. ఆ విగ్రహాన్ని చూడకపోతే ఆయన ఒక రోజు కూడా అన్నం తినేది కాదు, నీళ్ళు కూడా ముట్టేది కాదు.
అంత ఇష్టపడ్డ విగ్రహం అంటే. వాళ్ళ నాన్న తెలియకుండా ఆ విగ్రహాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు అప్పుడు విగ్రహం ఇచ్చి వాళ్ళు పంపిస్తాడు. ఒకసారి బహుమతి ఇస్తే దాన్ని మనం తిరిగి స్వీకరించవచ్చు. ఒకసారి మన చేతి నుంచి వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని మళ్ళీ మనము అట్లా మళ్ళీ ఎక్కడ మనం అడగకూడదు, మనం అది తప్పదు. అలా అప్పుడు రాజు అట్లా పాటించేవారు. ఢిల్లీ సుల్తాన్ కూడా మంచి రాజు అప్పట్లో. అలా ఇచ్చేసినప్పుడు వాళ్ళ కూతురు మళ్ళీ అడుగుతుంది వాళ్ళ నాన్నకు. ఢిల్లీ సుల్తాన్ రాజు అడుగుతుంది, నాన్న ఇక విగ్రహం ఉండాలి ఎక్కడ అని. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తారు, అమ్మ వేరే వాళ్ళు తమిళనాడు ప్రాంతం నుంచి నాట్యం వేయడానికి ఇక్కడ వచ్చారు, వాళ్ళకి ఆ విగ్రహం ఇచ్చానమ్మా, ఇష్టంతో వాళ్ళకి ఆ విగ్రహం ఇచ్చానమ్మా అంటాడు. అప్పటి నుంచి ఆ మాట ఎప్పుడు వినిందో బీపీ నాచారమ్మ అన్నం తినడం మానేసింది, నీళ్ళు తాగడం మానేసింది, ఎవరితో మాట్లాడడం కూడా మానేసింది. అట్లా ఉండడం కారణంగా వాళ్ళ డాడీ చాలాసార్లు బతిమాలాడు, ఇట్లా కాదు మాట్లాడాడు అని చాలాసార్లు బతిమాలాడు. అయినా కూడా బీపీ నాచారమ్మ ఒక్కలే, ఆ విగ్రహం ఉంటేనే అన్నం తింటా, ఆ విగ్రహం ఉంటేనే నీరు తాగుతా అని చాలా పట్టుబడినాడు. అలా నీరు తాగుతా అన్నం లేక బీపీ నాచారమ్మ లాస్ట్కి అనారోగ్య స్థితికి వచ్చింది. అప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ఆయనకు ప్రత్యక్షమయ్యి అందరూ అంటారు కదా స్వామికి బీపీ నాచారమ్మ భార్య అని. బీపీ నాచారమ్మ భార్య కాదు, ఓకేనా? బీపీ నాచారమ్మని వెంకటేశ్వర స్వామి వచ్చి తన గుండెల్లో పెట్టుకుంటాడు. అందుకు మనం భార్య అంటున్నాం స్వామి బీపీ నాచారమ్మ. నా మీద అంత భక్తి, అంత గౌరవం, అంత ప్రేమ ఉంది నీకు. సో ఇప్పటి నుంచి నువ్వు లక్ష్మీ అమ్మవారితో పాటి నా గుండెల్లో ఉంటావు అని వెంకటేశ్వర స్వామి వచ్చి బీపీ నాచారమ్మ తన గుండెల్లో పెట్టుకుంటాడు. అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చి హిందువులకి బంధువులు, ముస్లింలకు కూడా స్వామి బంధువులు, ఓకేనా? సో వెంకటేశ్వర స్వామి అందరికి కూడా బంధువే. ఇది హిస్టరీ. కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి, అవి కూడా చూడండి. శిలాతోరణం ఉంటుంది. మన ఆసియా ఖండంలోనే, ఈ ప్రపంచంలోనే శిలాతోరణం ఖండం మాదిరి ఎక్కడ కూడా లేదు. వరల్డ్ లో నెంబర్ 1 ప్లేస్ అది శిలాతోరణం అనేది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి తిరుమల కొండపైకి వేరే వాళ్ళకి ప్రత్యక్షం అవ్వాలి అంటే ఆ శిలాతోరణం నుంచి ప్రత్యక్షమైంది స్వామి గారు. ఓకే, తిరుమల కొండపైన ఎలా ప్రత్యక్షమైందంటే అదొక శిలాతోరణం నుంచి ప్రత్యక్షమైంది. దాని ఏదో అంట మన గేట్ వే ఆఫ్ పేరు స్వర్గానికి ఏదో దారి అంట ఆ శిలాతోరణం. ఓకే, ఇలాంటివి ఘటనలు, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్లు తిరుమల కొండ పైన చాలా జరిగాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మదనపల్లి పక్కన కరికొండ తెలుసు అందరికీ. ఆ కరికొండలో బెంగమాంబ అమ్మవారు, బెంగమాంబ అమ్మవారితో పైన తిరుమల కొండ పైన బెంగమాంబ అట్ల ప్రసాద కేంద్రం అని చాలా పెద్ద ఉంది. అక్కడ ఎంతో మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఆకలి తీరుస్తా ఉంది వెంగమాంబ సత్రం అనేది. సో వెంగమాంబ సత్రం పేరు రావడానికి కూడా చాలా కారణం ఉంది. ఇక్కడ నుంచి ఆ తల్లి వచ్చి తిరుమల కొండపైకి వెళ్ళడము, స్వామి వారి అమితమైన భక్తి ఉండడము, స్వామి వారి సాక్షాత్ వెంగమాంబ దగ్గరికి వచ్చి వెంగమాంబ చేసిన భోజనం తినడము, ఇలా చాలా జరిగాయి. ఇంకో విషయం ఏమంటే, మనం స్వామి వారిని దర్శించుకొని పోయినప్పుడు స్టార్టింగ్ లో ఇలా నీళ్ళు పారుతా ఉంటుంది కిందంతా కూడా. మన కాలు కడుపుకొని మనం లోపల గుడిలోకి వెళ్తాం. ఎప్పుడైనా గమనించారా? ఈ సైడ్ చూస్తే మనము గడ్డపార పెద్ద చూసారా? ఆ గడ్డపార ఏమంటే సాక్షాత్ స్వామి వారిని ఆ గడ్డపారతో ఇక్కడ కొట్టారు, ఈ గడ్డం దగ్గర. ఓకే, స్వామివారి విగ్రహం చూస్తే గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెట్టి ఉంటారు మొత్తం కూడా. దానికి కారణం అది. స్వామివారికి చాలా అమితమైన ఒక ప్రియ భక్తుడు ఉన్నాడు, తమిళనాడు ప్రాంతం చెందిన వ్యక్తి. అతనికి స్వామివారు కళలోకి వస్తారు. తిరుమల కొండపైన పూజలు జరగడం లేదు, ఈ కొండపైకి రావాలని చాలా మంది భయపడుతున్నారు, ఈ దట్టమైన అడవిలో ఈ క్రూర మృగాల చోట్ల ఎవరు రావడానికి సాహసించడం లేదు అని అతని కళలోకి వస్తాడు. అప్పుడు అతను కొండపైకి వెళ్తాడు. కొండపైకి వెళ్ళినప్పుడు స్వామివారికి అతను ఒక స్వార్థం. ఏ స్వార్థం అంటే, స్వామివారికి నేనే పూజలు చేయాలా, ఎవరు పూజలు చేయకూడదు, ఆ స్వామివారికి పూలు అలంకరించేటప్పుడు నేనే అలంకరించాలా, నేనే అభిషేకం చేయాలా అని ఒక స్వార్థం అతని భార్య కూడా అప్పుడు గర్భవతిగా ఉంది. ఇద్దరు గర్భంతో ఉన్న భార్య ఇద్దరు వచ్చి సొంతంగా ఒక పూల తోటను చేయకూడదు, అతను చేస్తానని చెప్పారు. అయినా అతని
బలవంతం పెట్టి ఓపెన్ చేస్తూ ఉంటాడు స్వామివారు మాడు. అప్పుడు అతని కోపం వచ్చి ఆ గడ్డపార తీసుకొని పరిగెత్తిస్తాడు. ఆ గడ్డపార తీసుకొని పరిగెత్తి స్వామివారు పరిగెత్తకుండా లోపలికి అప్పుడు గడ్డపార తీసుకొని గట్టిగా తీసుకుంటాడు. కానీ స్వామివారి గడ్డానికి తగిలి రక్తం కారుతా ఉంటాడు. అలా రక్తం కారుతూ ఆ బాలుడు వచ్చి తిరుమల గుళ్ళోకి వెళ్ళి గర్భాలయం ఆనందాన్ని వేపులోకి వెళ్ళి ఆ విగ్రహం లోపల మాయమైపోతాడు. అది చూసి అతను చాలా ఆశ్చర్యపోయి స్వామివారి విగ్రహం నుంచి స్వామివారి విగ్రహం గడ్డం అనే ప్రాంతం నుంచి ఆ గడ్డం ప్రాంతం నుంచి స్వామివారికి రక్తం కారుతానే ఉంటుంది. అది చూసి తట్టుకోలేక అతను పచ్చకర్పూరం తీసుకొచ్చి స్వామివారికి పచ్చకర్పూరం పడి పెడతాడు. అప్పటి నుంచి ఇంకా చెప్పుకుంటే సాయంత్రం ఊరుకోవచ్చు చాలు. అందరికీ ఇంకా చెప్పాలి ఏమన్నా కష్టంగా అయినద్దు. ఓకే, కష్టంగా అయిన నీకు కష్టం ఉంటే చెప్పు, నేను ఆఫీస్. ఓకే, రాజస్థాన్లో పంజాబ్ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఉండేవాడు. పేరు వచ్చి హాతీరామ్ బాబాజీ. హాతీరామ్ బాబా వచ్చి పంజాబ్ వాళ్ళకి చెందిన వ్యక్తి. హాతీరామ్కి చిన్నప్పటి నుంచి అతను కళ, సాక్షాత్తు ఆ దేవుణ్ణి చూడాలి అనే ఒక కళ. అలా ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు నేర్చుకున్నాడు, కొన్ని పాఠాలు నేర్చుకొని గురువుని అడుగుతాడు. గురువు ఒకసారి యజ్ఞం చేస్తుండగా అతని దగ్గరికి వెళ్తాడు. అతను సైలెంట్ గా కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడు అడుగుతాడు, గురువు అడుగుతాడు అతన్ని, ఏం నాయన చెప్పు నాయన, నీ కోరిక ఏమి? అందరు ఇప్పుడు చదువు అయిపోయిందా, అందరు వెళ్తున్నాడు ఇక్కడ నుంచి, నీకేం కోరిక అని అడుగుతాడు. స్వామి, నా వెంకటేశ్వర స్వామి పూజిస్తారా? ఓం వెంకటేశ, దాంట్లో మొత్తం అతను అడుగుతాడు, నా జీవితంలో స్వామి నిజమైన దేవుడు అందరూ చూశానంటే తల్లి, తండ్రి, గురువు అందరూ చూశాను, బట్ వీటన్నిటినీ పాలించే ఆ దేవుడిని ఎప్పుడు చూస్తాను స్వామి అని అడుగుతాడు. ఓకే, అతను హాతీరాజు అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, ఖచ్చితంగా నువ్వు దేవుడు చూస్తావు, ఆ దేవుడితోనే పాచికలాట ఆడి వెంకటేశ్వర స్వామిని నువ్వు ఓడిస్తావు అని చెప్తాడు. ఆ మాట ప్రకారము వెళ్తాడు. చాలా జరుగుతుంది అతని జీవితంలో కూడా. మళ్ళీ ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు నాకేం దేవుడే కాపాడలేదు అని చెప్తాడు. అప్పుడు గురువు మళ్ళీ కొన్ని ఉపదేశాలను చెప్పి మళ్ళీ పంపిస్తాడు. అప్పుడు తిరుమల కొండ పైన కొన్ని చేంజెస్ అని చేస్తాడు స్వామి హాతీరాజు. చేసినప్పుడు అద్భుతమైన భక్తి ఉంటుంది హాతీరామ్జీ వెంకటేశ్వర స్వామి. నవనీత హారతి అని తెలుసా? నవనీత హారతి అంటే వెన్నతో హారతి చెప్పవచ్చు. ఆ వెన్నతో హారతిని స్టార్ట్ చేసింది ఎవరంటే హాతీరాజు స్టార్ట్ చేస్తారు. హాతీరాజు అనే అతను వెంకటేశ్వర స్వామికి వెన్నతో, స్వామి వారికి వెన్న చాలా ఇష్టం కాబట్టి ఆ వెన్నతో హారతి కూడా జరుగుతుంది. నిత్య కళ్యాణం, తిరుమల కొండపైన నిత్య కళ్యాణం కూడా స్టార్ట్ చేసింది ఎవరంటే హాతీరామ్జీనే స్టార్ట్ చేస్తారు. ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి, అయ్యవారు, అమ్మవారు ఇద్దరు కూడా కొట్లాడడానికి, ఆ కొట్లాట ఆపడానికి నిత్య కళ్యాణం అని ఒక స్కీమ్ పెట్టేసి నిత్య కళ్యాణం చేసుకుంటే అవి గడపట్లు. సో దాని ద్వారా అక్కడ గొడవ ఆపడం కూడా జరిగింది. అలా ఒకరోజు వెంకటేశ్వర స్వామి వచ్చి భక్తుల కోరికలు తీరుస్తా అలసిపోతాడు. అలసిపోయి హాతీరామ్ని పిలుస్తాడు. ఏం ఆడటానికి? ఇప్పుడు మనము ఒక 2 గంటలు చదివినాం అనుకో, ఖచ్చితంగా 2 గంటలు చదివితే 3 గంటల పాటు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయాలి. పొరపాటు 1 గంట చదివితే 4 గంటల పాటు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడాలి. అది మన రిలీఫ్. అట్లా వెంకటేశ్వర స్వామి కూడా పాపం అందరి కోరికలు తీర్చి సేరు తీరాలని హాతీరామ్జీ ఇద్దరు కూడా పాచికలు ఆడడానికి వెళ్తారు వేరే చోటు. ఆ పాచికలు ఆడేటప్పుడు సాక్షాత్ స్వామి వారిని పాచికలు ఓడిస్తాడు వెంకటేశ్వర హాతీరామ్జీ. సో ఆ వెంకటేశ్వర స్వామి పాచిక ఆటలో ఓడిపోతాడు హాతీరామ్జీతో ఆడినప్పుడు. అంత గొప్ప భక్తుడు హాతీరామ్. ఇంకా హాతీరామ్ గురించి చెప్పాలని ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా శనివారం వచ్చినప్పుడు క్లాస్కి వచ్చినప్పుడు ఇంకా డిస్కస్ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికి కూడా వెంకటేశ్వర ఆశలు మీ పైన ఉండి మంచిగా చదువుకొని మంచి ఒక స్థాయికి వచ్చి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.
ఈరోజు దేవసార్ మనకి నేచర్ సాంగ్స్ మంత్రం గురించి చెప్పారు. అంటే ఏ రిలీజియన్ వారైనా కూడా మంత్రం చేపిస్తే మైండ్ కాన్సన్ట్రేషన్గా ఉంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలస్యం గురించి చెప్పారు. అండ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు అని చాలా స్టోరీస్ ఉన్నాయి. లైక్ డ్యామ్ ఎండిపోయినప్పుడు కరువు వచ్చినప్పుడు యాగం చేసి కుండపాల వర్షం కురిపించారు స్వామి. అండ్ పులుపిల్లి స్టోరీ అవుతుంది. అండ్ బస్ లోయలో పడిపోయినప్పుడు ఆ ప్లేన్స్ రావడం దాని దాకా వెంకటేశ్వర స్వామి హెల్ప్ చేశారని స్టోరీస్ ఉంది. సో లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఏ రిలీజన్ వాళ్ళైనా కూడా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటే ఆయన మన కోరికలు నెరవేరుస్తారు. థ్యాంక్ యూ ఫర్ దిస్.